నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఓఎన్జీసీ, అదాని పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్, గ్రాసిమ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ శేషు గారు. హలో సార్. హలో అండి. సార్, మార్కెట్స్ పై మీ విశ్లేషణ ఏంటి? ఇప్పటివరకైతే మార్కెట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. సో వాట్ యు సే అబౌట్ ఇట్? అంటే ప్రస్తుతానికి మార్కెట్స్ పాజిటివ్ గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ రోజు బాగా వోలటాలిటీ అనేది ఎక్కువ చూసాము. ఇనిషియల్ గా ఈ రోజు మనకి ఓపెనింగ్ కొంత గ్యాప్ అప్ వచ్చింది. తర్వాత అక్కడి నుంచి మార్కెట్స్ మైనస్ లోకి వెళ్ళాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హైకి రావడం చూసాము. అంటే ఓవరాల్ గా ఈ రోజు 300 పాయింట్స్ రేంజ్ లో నిఫ్టీ అనేది కొనసాగింది. నిన్నటి రోజు కూడా చూసుకుంటే మనకి నిన్న కూడా గ్యాప్ డౌన్ వచ్చింది, లో నుంచి బాగా రికవర్ అయింది. ఈ రోజు దానికి ఆపోజిట్ గా అనమాట. అంటే ఈ రోజు గ్యాప్ అప్ వచ్చి రివర్స్ అయింది. బట్ ఫైనల్ గా మళ్ళీ లో నుంచి రికవరీ కావడం చూస్తున్నాము. గ్లోబల్ క్యూస్ పరంగా మనకి పెద్ద నెగిటివ్ అని కాదు, అన్ని కూడా మనకి పెద్ద అక్కడి నుంచి భారీగా అటు నెగిటివ్స్ అయితే ఏమి లేవు, అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే కాబట్టి మన మార్కెట్స్ రానున్న రోజులు ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. బై అండ్ డిప్స్ అనే చెప్తాను ట్రేడింగ్ పరంగా. ఇక మనకి రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఏంటంటే ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ ఇనిషియల్ గా రానున్నాయి. కాబట్టి ఐటీ కంపెనీస్ ఒకవేళ రిజల్ట్స్ అనుకున్నట్టు అంటే రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే అంత బాగా రావు. బట్ కొంచెం బాగా వచ్చినా కూడా ఐటీ కంపెనీస్ నేను కూడా ఇండెక్స్ మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా నేను కూడా మార్కెట్స్ రేంజ్ బౌండ్ అనే ఉండవచ్చు. నిఫ్టీ పరంగా ప్రస్తుతానికి 22,680 ఆ లెవెల్స్ లో బాగా రెసిస్టెన్స్ అనేది ఉండవచ్చు. డౌన్ సైడ్ కానీ గమనిస్తే 22,200 ఆ లెవెల్లో నిఫ్టీకి సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ఏంటంటే బై అండ్ డిప్స్ అంటే క్లోజర్ గా 22,200 ఆ లెవెల్స్ కి నిఫ్టీ వచ్చినప్పుడు బయింగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు అని చెప్తాను. రైట్, కాలర్ తీసుకుందాం సార్. వెంకటేశ్వర్లు గారు ఖమ్మం నుంచి. హలో. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్, నా దగ్గర జొమాటోను మహా బ్యాంక్ ఉన్నాయి సార్, ఉంచుకోమంటారా లేకపోతే తీసేమంటారా? జొమాటో అండ్ మహా బ్యాంక్. అవునండి, మహారాష్ట్ర బ్యాంకు. జొమాటో ఎంతలో కొన్నారండి? జొమాటోలో 185 లో కొన్నాం సార్. ఇప్పుడు రీసెంట్ గా కొన్నారా? రీసెంట్ గా కొన్నాం సార్, 3,000 షేర్లు. మీరు హోల్డ్ చేయండి అండి, హోల్డ్ చేయండి. కాకపోతే అంటే మీరు కొన్న ప్రైస్ అనేది బాగా ఎక్స్పెన్సివ్, అంటే ఈ మధ్య కొన్నారు కాబట్టి కొంచెం రిస్క్ ఉంటుందండి. డెఫినెట్ గా రిస్క్ ఉంటుంది. బట్ మనం దీన్ని అయితే 55 రూపీస్ లో గతంలో మనం చాలా స్ట్రాంగ్ గా చెప్పాము. బిలో 60 ఉన్నప్పుడు బయింగ్ వెళ్ళమని చెప్పాము. బట్ మీరేమో ఇప్పుడు ఇక్కడ కొన్నారు. బట్ ఓవరాల్ గా నేను జొమాటో మీద లాంగ్ టర్మ్ వ్యూ బాగానే పాజిటివ్ గానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం రిస్క్ రివార్డ్, ఇంతకుముందు చెప్పినట్టుగా రిస్క్ రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి అడిగారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుతానికి నుంచి ఈ రిజల్ట్ సీజన్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించారు. రైట్, ఇంకో కాలర్ అండి, మధు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. శశి గారు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. హలో సార్, మీరు పాజిటివ్ గా ఉన్నాయని చెప్పి బ్లూ స్టార్ ఒకటి పక్కా ఒకటి మీ రికమెండ్ వల్ల 35% ప్రాఫిట్ ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు క్యూబిక్ ఒకటి జేడబ్ల్యూ ఎనర్జీ ఫ్రెష్ గా ఎంటర్ కావచ్చా అండి? ఇప్పుడు ఏమడిగారంటే మీరు? సార్, క్యూబిక్, జేడబ్ల్యూ ఎనర్జీ ఈ రెండింటిలో ఇప్పుడు ఫ్రెష్ గా ఎంటర్ కావచ్చా? జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఓకే. క్యూబిక్ అంటున్నారు సార్. క్యూబిక్, KUBIC, క్యూబిక్ ఫ్రెష్ గా ఎంటర్ అవ్వచ్చని అడుగుతున్నారు. ఓకే అండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ విషయానికి వస్తానండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం అంటే పాజిటివ్ గానే ఉన్నాను. బట్ షార్ప్ గా పెరిగిందండి. కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఫ్రెష్ ఎంట్రీ అంటే ఒకటి కరెక్షన్స్ లో కొనుక్కోవడం బెటర్. జేఎస్డబ్ల్యూ ఎనర్జీని కరెక్షన్స్ లో కొనుక్కోమని చెప్పి. రైట్ సార్, అలాగే ఫెబ్ అండ్ మార్చ్ లో మనము మిడ్ క్యాప్ లో ఒక కరెక్షన్ అనేది చూసాం. బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇస్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై.
whereas small cap index is 3.4% away from its all-time high. So what do you say about it? నేను కూడా కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మళ్ళీ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు అనిపిస్తుంది అండి. ప్రస్తుతానికి కానీ గమనిస్తే ఫిబ్రవరి నుంచి కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఒక డౌన్ ట్రెండ్ అనేది చూసాము. సో ఈ డౌన్ ట్రెండ్ అనేది నెక్స్ట్ కొన్ని రోజులు కొనసాగడానికి అవకాశం ఉంది. అంటే రీసెంట్ గా మళ్ళీ కొంచెం అన్ని కూడా రీసెంట్ డేస్ లో లాస్ట్ ఫ్యూ డేస్ లో కొంచెం పెరిగాయి, బట్ అది టెంపరీ అనుకుంటాను. సస్టైన్ అయితే కాకపోవచ్చు. మళ్ళీ ఒక సెల్లింగ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో రావచ్చు. ఇండెక్స్ పరంగా నేను పాజిటివ్ గా ఉన్నాను, బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం కొంచెం సెల్లింగ్ రావడానికి అవకాశం. రైట్. ఇంకో కాలర్ అండి, హైదరాబాద్ నుంచి రోహిత్ గారు ఉన్నారు లైన్ లో. రోహిత్ గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇది ఐనాక్స్ ఇండియా షేర్స్ ఈ టైంలో ఎంట్రీ అవ్వచ్చా? ఐనాక్స్ ఇండియా కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ఎంట్రీ అవ్వచ్చా? ఐనాక్స్ ఇండియా బాగా అది మంచి షార్ప్ గా పెరుగుతూ ఉందండి. ఇది ఇప్పుడు ఇక్కడ కొంచెం కరెక్షన్స్ లో తీసుకోవడం బెటర్ అండి. ఈ రేట్ లో కన్నా కొంచెం కరెక్షన్స్ లో తీసుకోవడం బెటర్. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకవేళ మీరు తీసుకున్నప్పుడు ఏంటంటే షార్ప్ ఎగ్జిట్ తీసుకునే పని అయితే ఓకే, బట్ ట్రేడింగ్ పరంగా అయితే అది. బట్ ఇప్పుడు ఏంటంటే రిస్క్ అనేది ఉంటుందండి. ఇప్పుడు కూడా ఇట్లా పెరిగినప్పుడు స్టాక్ రిస్క్ ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్ ఈ స్టాక్, చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఓకే, మిగతా అదర్ అంటే ఫండమెంటల్ పరంగా ఫ్యూచర్ పరంగా ఏంటంటే ఇండస్ట్రియల్ గ్యాస్ లో ఉన్నారు. మెయిన్ రెవెన్యూస్ అంతా కూడా ఇండస్ట్రియల్ గ్యాస్ లో ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే ఓకే పర్లేదు. కాకపోతే ఏంటంటే ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట, అది ప్రాబ్లం. కాబట్టి ఎక్స్పెన్సివ్ స్టాక్ ని మీరు ఏం చేయాలంటే ఈ టైంలో ఆల్రెడీ ఇంతకు ముందు కొనుంటే స్లోగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రెష్ గా కొనాలనుకుంటే మాత్రం కరెక్షన్స్ లో మాత్రం కొనుక్కోవాలి. రైట్. అలాగే సార్ గోల్డ్ ప్రైస్ రికార్డ్ హైకి చేరింది సార్. $2,300 దగ్గర ఉంది ప్రస్తుతం. అండ్ లాస్ట్ 1 month లో గోల్డ్ ప్రైస్ 11% పెరిగింది. సో ఏమంటారు? గోల్డ్ ఇంకా పెరగడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే మనకి లాస్ట్ ఒక కొన్ని ఏళ్లుగా గోల్డ్ లో వన్ సైడెడ్ అప్ ట్రెండ్ అయితే మనకి లేదు. అంటే స్టేబుల్ గానే ఉంది. మధ్య మధ్యలో కొంచెం పెరిగినట్టే పెరిగింది కానీ బట్ మళ్ళీ కిందకి రావడం చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే చాలా ఏళ్ల పాటు గోల్డ్ అనేది అక్కడే ఉంది. నేను కూడా ఇక్కడ నుంచి గోల్డ్ పెద్దగా పడే అవకాశాలు లేదు. పడినా కూడా ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఇండియన్ బాస్కెట్ లో కానీ గమనిస్తే ప్రస్తుతానికి 69,000 అట్లా ఉంది. నేను కూడా 84 to 85,000 షార్ట్లీ ఇది వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. నేను కూడా నెక్స్ట్ ఒక 4-5 months లోనే జరగడానికి అవకాశం. రైట్. కాలర్ తీసుకుందాం సార్. రామ్లాల్ గారు ఉన్నారు లైన్ లో. రామ్లాల్ గారు. రామ్లాల్ గారు. హలో, అడగండి డౌట్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. లక్స్ మేడం, ఎల్ఈఎక్స్ లక్స్, ఓకే, రాజేష్ ఎక్స్పోర్ట్స్ రెండు షేర్ల గురించి ఎవరు ఉన్నాయి మేడం? లాస్ లో ఉన్నాయి. ఎప్పుడు ఎగ్జిట్ కావాలనేది కావాలి మేడం. ఏంటి లక్స్ ఇండస్ట్రీస్ ఏంటి? లక్స్ ఇండస్ట్రీస్ సార్. లక్స్ ఇండస్ట్రీస్, రాజేష్ ఎక్స్పోర్ట్స్. రాజేష్ ఎక్స్పోర్ట్స్. ఓకే ఓకే. లక్స్ ఇండస్ట్రీస్ ఎంతలో కొన్నారండి? సార్ దాదాపు ఇప్పుడు 20% లాస్ లో ఉంది సార్. ఓకే, మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా చెప్పాలంటే మీ రేటుకి వస్తున్నప్పుడు మీరు ఎగ్జిట్ తీసేసుకోండి, లక్స్ ఇండస్ట్రీస్ తీసేసుకోండి అండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి బ్రాండెడ్ అనేది బాగా మన ఇండియాలో ఒక పాపులర్ మనకి అంటే మన ఇండియా ముందుకు వెళ్ళే కొద్ది బ్రాండ్ వాటికి బాగా పాపులర్, అంటే ఏదైతే మంచి స్ట్రాంగ్ బ్రాండ్ ఉందో దాన్ని మనం తీసుకోవాలని ట్రై చేస్తాం. ఈ లక్స్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఏంటంటే గ్రోత్ అనేది ఆగిపోయింది. ఒక టైంలో ఏంటంటే మనం కన్సర్వేటివ్ ఎకానమీ ఉన్న టైంలో ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా బాగానే ముందుకు వెళ్ళాయి, రెవెన్యూస్ పరంగా అన్ని బాగున్నాయి. కాకపోతే ఇప్పుడు ఏదంటే మనకి కొంచెం ప్రీమియం వైపు వెళ్తున్నాం. అటువంటిప్పుడు ఈ లక్స్ ఇండస్ట్రీస్ కొంచెం వెనకబడే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేసి నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మీ రేటుకి వస్తే మీరు ఎగ్జిట్ తీసుకోండి. తర్వాత రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి అడిగారు. ప్రస్తుతానికి ఉంచండి అండి. ఇది రాజేష్ ఎక్స్పోర్ట్ కూడా మీరు ఎగ్జిట్ కావాలి. ఇది కూడా ఫండమెంటల్ గా గొప్పగా లేదు. ఇది కూడా ర్యాలీస్ లో ఎగ్జిట్ కండి. ఈసారైనా సరే మీరు స్టాక్ కొనే ముందు, కొన్న తర్వాత అడగడం కన్నా కొనే ముందు అడిగితే బాగుంటుంది. లేదా మేము ఏదన్నా స్టాక్ మీరు మంచిది అంటే అటువంటి కొనుక్కోవాలి తప్ప ఇటువంటి స్టాక్స్ కొనుక్కుంటే మీకు నష్టం అంటే ఆల్రెడీ నష్టంలో ఉన్నారు. మార్కెట్స్ బాగున్నాయి కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నాయి. మార్కెట్స్ నిజంగా బేరిష్ మార్కెట్ లో వెళ్ళిపోతే
లక్స్ ఇండస్ట్రీస్, రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇక్కడ నుంచి 30-40% కిందకి వెళ్ళొచ్చు అండి. అందుకని ఏంటంటే ప్రస్తుతానికి ఉంచి హోల్డ్ చేసి ర్యాలీస్ లో ఖచ్చితంగా ఎగ్జిట్ కావాలి. రెండు కూడా లాంగ్ టర్మ్ కి అయితే వద్దండి, ఎగ్జిట్ తీసుకోమని చెప్పండి. సార్ హౌ అబౌట్ సిల్వర్ సార్? సిల్వర్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే 18% ఆల్రెడీ పెరిగింది, 2 years హై దగ్గర ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్ అనేది దాదాపు రెండు కూడా ఒకటేగా ఉంటాయండి. పెద్ద మార్పు అనేది ఉండదు. నేను కూడా సిల్వర్ కూడా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. నెక్స్ట్ ఒక 5 to 6 months ఖచ్చితంగా రెండు కూడా ప్రెషస్ మెటల్స్ అంటాము, గోల్డ్ సిల్వర్ ని, రెండు కూడా ట్రెండ్ ఒకటే ఉంటాయి. అదే విధంగా బేస్ మెటల్స్ అంటే అల్యూమినియం, కాపర్, జింక్ ఇవన్నీ కూడా బేస్ మెటల్స్ అంటారు. అవి స్టేబుల్ గా ఉన్నాయి. కోవిడ్ తర్వాత చాలా షార్ప్ గా పెరిగాయి. ఎలా అంటే అసలు డిమాండ్ అండ్ సప్లై పక్కన పెట్టి మన ఈ బేస్ మెటల్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. దాని తర్వాత కొంచెం కరెక్షన్ వచ్చి మళ్ళీ రీసెంట్ డేస్ లో కొంచెం ఈ జింక్, అల్యూమినియం కూడా పెరగడం స్టార్ట్ అయింది. బట్ ఓవరాల్ గా కమాడిటీ సైకిల్ మళ్ళీ కొంచెం అప్ ట్రెండ్ అయితే ఉందండి. రైట్, కాలర్ తీసుకుందామండి. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నా దగ్గర లారస్ ఉన్నాయండి 505 లో ఒక 15,000 షేర్లు, ప్లస్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 440లో ఉన్నాయండి. యావరేజ్ చేయొచ్చా? లారస్ ఎంతలో ఉన్నాయండి? 505 అండి. ఉంచండి, ప్రస్తుతానికి ఉంచండి. లారస్ ల్యాబ్స్ రీసెంట్ గా బాగా పెరిగింది. యావరేజ్ అనేది ఒకటి మనకి మీకు తెలిసిందే, రిజల్ట్స్ సరిగా ఈ ఏపీఐ కంపెనీస్ కి కొంచెం టాప్ లైన్ బాగా ఇబ్బందిగా ఉంది, అంటే రెవెన్యూస్ పరంగా బాగా ఇబ్బందిగా ఉంది. ఆబ్వియస్ గా రెవెన్యూస్ తగ్గినప్పుడు ప్రాఫిట్స్ తగ్గుతాయి. దానికి తోడు ఏంటంటే మార్జిన్స్ కూడా బాగా ప్రెషర్ ఎక్కువైపోయింది. దాని కారణంగా దాదాపు ప్రాఫిట్ లేనట్టు అయిపోయింది అనమాట. ఇదని కాదండి, ఏపీఐ కంపెనీస్ అన్ని కూడా ఇదే విధమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కువగా అంటే గ్లోబల్ గా అంటే ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడిన కంపెనీస్ అన్ని కూడా కొంచెం వీక్ గా ఉన్నాయి. కాబట్టి మీరు ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఈ రిజల్ట్స్ చూసుకొని ఇక్కడ నుంచి కొంచెం రిజల్ట్స్ పరంగా బాగుంటే అప్పుడు మీరు యావరేజ్ చేసుకోవచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా లారస్ కానివ్వండి, దీవీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా స్టేబుల్ గా రిజల్ట్స్ ఉండవంటే మధ్యలో బాగా తగ్గడం చూస్తుంటాం. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ అయితే లారస్ మీద పాజిటివ్ గా ఉన్నాను, హోల్డ్ చేసుకోవచ్చు. బట్ యావరేజ్ చేయడం అనేది మంచి కరెక్షన్స్ లో నెక్స్ట్ ఈ రిజల్ట్ చూసుకొని మీరు అప్పుడు కొనుక్కోవచ్చు. రైట్, ఇంకో కాలర్ అండి, కన్నారావు గారు. హలో, చెప్పండి మేడం. కన్నారావు గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ నా దగ్గర ఎప్పుడో 94 లో గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ ఉంటే షేర్స్ ఉండిపోయాయండి, మర్చిపోయాము. అది ఇప్పుడు ఎలా ఉందండి? అది గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ ఎప్పుడు కొన్నారండి? అవి 94 లో కొన్నామండి. 94 లో సార్. ఓకే, బాగానే ఉందండి ప్రస్తుతానికి. ఎంత ఉందండి అది? అంటే మీరు అసలు చూసుకోలేదా? చూసుకోలేదండి, ఎప్పుడో తెచ్చాను. నేను వైజాగ్ లో ఉంటాను, అక్కడ మర్చిపోయి ఇక్కడ తెచ్చాను, తర్వాత చూసుకోలేదండి నేను. సరే, ఎన్ని షేర్లు ఉన్నాయండి? 300 వరకు ఉంటాయండి. 300 ఉంటాయి. ఓకే, ఇప్పుడు 800 రూపీస్ ఉందండి. అది ఎంతండి? 800 రూపీస్ ఉందండి. 800 రూపీస్ ఉంది. రైట్ సార్, ఇంకో కాలర్ సార్, లావణ్య గారు హైదరాబాద్ నుంచి. లావణ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నేను యూకో బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఈ రెండిట్లో ఒక బ్యాంక్ సెక్టర్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను సార్. అది ఇంకోటి టాటా స్టీల్. సో ఈ 3లో మీరు ఏ 2 సజెస్ట్ చేస్తారు సార్? యూకే బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్ అండి. బంధన్ బ్యాంక్, అవును సార్. నెక్స్ట్ ఇంకోటి టాటా స్టీల్. మీరు బ్యాంక్ నుంచి స్టీల్ కి మళ్ళీ అంటే దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే మూడిట్లో కూడా చెప్పాలా? సార్ బ్యాంకింగ్ లో ఒకటి సార్, స్టీల్ అని అనుకుంటున్నాను సార్, మెటల్స్ లో టాటా స్టీల్. ఓకే అండి. బ్యాంకింగ్ లో ఒకటి అంటే ఇప్పుడు మీరు చెప్పిన 2 బ్యాంక్స్ నేను వద్దని చెప్తాను అండి. ఓకే, సో యూకో వద్దు, బంధన్ కూడా వద్దు. కాకపోతే బంధన్ బ్యాంక్ ఇప్పుడు కొంచెం అప్ ట్రెండ్ ఉంది. ఇది ట్రేడింగ్ పరంగా పెరగొచ్చు ఇక్కడ నుంచి నేను కూడా, బట్ అది సస్టైన్ కాదండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు చూడాలి అంటే వీటి రెండింటికన్నా మంచి క్వాలిటీ బ్యాంక్స్ లో మీరు వెళ్ళడం బెటర్. చిన్న బ్యాంక్స్ లో వెళ్ళాలి అంటే ఫెడరల్ బ్యాంక్ వెళ్ళండి, లేదా కరూర్ వైశ్య బ్యాంక్ వెళ్ళండి. ఈ 2 బ్యాంక్స్ కూడా వద్దు.
ఇక టాటా స్టీల్ అంటారా, టాటా స్టీల్ మీద నేను పాజిటివ్ గానే ఉన్నాను. ఓవరాల్ గా స్టీల్ కంపెనీస్ మన వైపు ఇన్ఫ్రా అనేది స్ట్రాంగ్ గా ఉంటే ఆబ్వియస్ గా స్టీల్ కంపెనీస్ కి మంచి భవిష్యత్తు ఉంటుంది. టాటా స్టీల్ మీద పాజిటివ్ గా ఉన్నాం. రైట్, ఇంకో కాలర్ అండి సుజాత గారు. సుజాత గారు, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ఎంటీఎన్ఎల్ అబాన్ ఆఫీసర్ చెప్పరా? కొంచెం క్లియర్ గా చెప్పరా. ఎంటీఎన్ఎల్ అబాన్ ఆఫీసర్. అబానా, అబాన్ ఆప్షన్ చెప్పండి చెప్పండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు సుజాత గారు? అదే మావి స్టాక్స్ ఉన్నాయండి, చాలా రోజులు అయిపోయింది. అంటే మీరు నాకు తెలిసి ఇప్పుడు మీరు ఒక 15 years అయి ఉంటుందండి కొని? అవునండి. ఓకే అండి, అవునండి. సో ఎంతలో కొన్నారండి అబాన్ ఆఫ్షోర్ ఇవన్నీ? 260 అబాన్ ఆఫ్షోర్ ఉన్నామండి. అది ఇప్పుడు అంటే ఇది అబాన్ ఆఫ్షోర్ ఎక్కడి నుంచి కరెక్ట్ అయిందంటే అండి 5200 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చి 35 రూపీస్కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి రీసెంట్ గా ఒక 5-10 రూపాయలు ఉండేది, అక్కడ నుంచి పెరిగిందండి. దీని గురించి ఏం లేదండి, చెప్పడానికంటే ఏం లేదు. ఇటువంటి కంపెనీస్ అంటే జాగ్రత్తగా ఉండమనేది ఎందుకనేది ఇట్లా ఉంటాయండి. అబాన్ ఆఫ్షోర్ కి ఇప్పుడు కూడా 15,000 కోట్ల అప్పు ఉంది. ఇంక ఈ కంపెనీ ఏ విధంగా ముందుకు ఆల్రెడీ పెరుగుతుంది, కాకపోతే ఇప్పుడు అంతా పెరుగుతుంది కంపెనీ. ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. సో పెరిగిందంటే రీజన్ ఏం లేదండి, బిజినెస్ పెరగలేదు, జస్ట్ జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి, కొంటున్నారు, అంతే పెరుగుతుంది, సింపుల్. కాబట్టి ఇటువంటి కంపెనీస్ పట్ల మీరు ఉండాలి. మీరు చెప్పిన రెండో స్టాక్ అది కూడా అంతేనండి, ఎంటీఎన్ఎల్. ఇంకోటి ఎంటీఎన్ఎల్ మహానగర్ ఎంటీఎన్ఎల్ కూడా ఇప్పుడు ఎంటీఎన్ఎల్ గురించి కూడా చెప్పడానికి కూడా ఏం లేదు. ఇది కూడా సేమ్ అదే, ఇప్పుడు అబాన్ ఆఫ్షోర్ లాగానే ఇది కూడా 2008 లో 180 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. సో రీసెంట్ గా పెరిగింది. ఇది కూడా పెరగడానికి ఫండమెంటల్ సపోర్ట్ కాదు, ఏం కాదండి, ప్రైస్ యాక్షన్ అన్నమాట. కాబట్టి ఇటువంటి స్టాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ఈ బుల్ మార్కెట్ లో పెరుగుతున్న మెజారిటీ మిడ్ స్మాల్ క్యాప్ కూడా రేపొద్దున ఇదే అవుతాయి, ఇటువంటి పరిస్థితులు వస్తాయండి. అవి కూడా పడిపోతాయి, కాకపోతే ఎప్పుడు పడతాయి ఏంటని మనం చెప్పలేము. కాబట్టి అటువంటి స్టాక్స్ పట్ల జాగ్రత్తగా ఉంటే ఎగ్జిట్ తీసుకోవాలి ర్యాలీస్. రైట్, ఇంకో కాలర్ అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, సార్ నమస్కారం సార్, శ్రేష్ఠ సార్ గారికి. సార్ నేను మీ వీరాభిమాని సార్. సార్ నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్. దేశం మొత్తం జొమాటో అమ్ముకోమన్నప్పుడు మీరు ఒక్కళ్ళే సార్ కొనమని చెప్పారు, నేను కొన్నాను సార్, మంచి లాభం వచ్చింది సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అదే విధంగా సార్ ఇన్ఫ్రాలో ఏ షేర్ కొనుక్కుంటే లాంగ్ రన్ కి ఒక 5 నుంచి 10 years సార్ నా పిల్లలు గిఫ్ట్ గా ఇవ్వడానికి ఏది కొనుక్కోమంటారు? మీరు చెప్పిన విధంగానే నేను నారాయణ హృదయాలయ, మ్యాక్స్ హెల్త్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఈ 3 కొనుక్కున్నాను సార్. 1,50,000 ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్. ఇన్ఫ్రాలో ఏది కొనుక్కోమంటారు? లాంగ్ టర్మ్ సార్, ఒక 10 సంవత్సరాలు సార్. మీరు చల్లగా ఉండాలి సార్ ఎప్పుడు. అయిపోయి ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఇన్ఫ్రా అంటే మీరు ఎల్ఎన్టీకి వెళ్ళండి, పెద్ద కంపెనీలో ఎల్ఎన్టీకి వెళ్ళండి. ఇక చిన్న సైజ్ కంపెనీస్ లో అంటే చిన్న సైజ్ కంపెనీస్ లో మీరు మధ్యలో మీరు ఎందుకంటే 10 ఏళ్ళు అంటున్నారు కాబట్టి మధ్యలో మీరు చూడండి. అశోక బిల్డ్కాన్ ఒకటి ట్రై చేయొచ్చు అండి. అశోక బిల్డ్కాన్ ఒకటి మీరు చిన్న కంపెనీలో ట్రై చేయొచ్చు. లేకపోతే హెచ్జి ఇన్ఫ్రా కూడా ఓకే. అశోక బిల్డ్కాన్ అయితే మధ్యలో మీరు కంప్లీట్ గా అంటే 10 ఏళ్ళు ఇంకా నేను చూడను అనే పదం కాకుండా మీరు అట్లీస్ట్ ఒక 6 నెలలకు ఒకసారి అసలు ఏం జరుగుతుందో నెంబర్స్